తప్పు చెప్పారు, మేము నడపలేము, డీజిల్కి ఇబ్బంది అవుతుందని అంతే కదా. నువ్వేం చేస్తావు? ఎంత పెట్టినావు తల్లి ఇప్పటికి నువ్వు సొంతం? 80,000 పెట్టినావా? నీ జీతం ఎంత? నీ జీతం 30,000, అప్పు 80,000. ట్రాక్టర్ తీయక ఎన్ని రోజులే? 20 రోజులు అయింది. ఎందుకు తీస్తలేదే? డీజిల్ లేదా? జీతం రాలే? ఏం పేరు బాబు నీ పేరు? రమేష్. ఎంత పని చేస్తావు? ఎన్ని రోజుల జీతం రాక? చిప్పల్తొత్తి గ్రామ పంచాయతీలో కార్మికుడివి, పారిశుద్ధ్య కార్మికుడివి. పని చేస్తున్నావా? రోజు పని చేస్తున్నావా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు అయింది. డ్రైవర్ సాబ్ నీ జీతం రాలేదా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. ట్రాక్టర్ 20 రోజులు అయిందా? ఎందుకు? డీజిల్ లేదు. మరి సెక్రటరీ పోతలేడా డీజిల్? సొంతం పైసలు పెట్టి పోసిరా? ఎన్ని రోజులు పోసిరా? తర్వాత 3 నెలలు సొంతం పైసలతో పోసి. ఇప్పుడు ఏమంటారు? ఇక మాత్రం అయితే డబ్బులు ఇవ్వ చేతి పైప్ లైన్ వలిగినాయి. జాయిన్ చేస్తే కూడా ఏమంటారు? పైసలు లేవు. పైసలు లేవు, నాకు వాటర్ ప్రాబ్లం. చెత్త తీయక 20 రోజులు అయింది. అప్పుడు ఎత్తక్క ఇంటింటికి పో. పబ్లిక్ ఏమంటున్నారు? దాసం పోయింది, మేమేం చేయాలని నువ్వు అంటున్నావు. అన్ని ఊళ్ళో ఇట్లే ఉందా? మొత్తం ఊర్లో ఇట్లా ఉండే టోటల్ మండలం అట్లా మొత్తం కీసారి హ్యాండ్ ఓవర్ చేసేసి. ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోసుడు పోస్తలేదు సార్. డీజిల్ ట్యాంకర్ లేదు, చెత్తబండి లేదు. చెట్లకు నీళ్ళు పోసుడు ఫస్ట్ మేము ఉన్నప్పుడు చెట్లకు నీళ్ళు పోసుడు లేదు. చెట్లకు నీళ్ళు పోసుడు లేదు, చెత్త ఎత్తులు లేదు. పైప్ బలిగితే కూడా అత్తినికి పైసలు లేవు. పబ్లిక్ ఏమో మిమ్మల్ని తిట్టున్నారు, ఎదురుగా కనబడుతుంది. మీరేమంటుంది మరి? మరి ఇప్పుడు నేను రాగానే ఏదో చాట్ పెట్టినా ఫోన్ చేసిరా?